ఏమైందంటే అదే 2019లోనే మా నాన్న మీద ఒక అటాక్ జరిగింది. అప్పుడు మా నాన్న వాళ్ళు ఏంటంటే అటు మాడ్ సైడ్ వెళ్ళిపోవాలి వాళ్ళు యాక్చువల్గా. అయితే మా బటాలియన్ నుంచి మా డాడీ అటు ఒక టీం ఒక కంపెనీ లెక్క పంపించారు. అటు పోయేటప్పుడు గొంపాడు అని చెప్పి ఒక ఊరు, గొమ్గూడ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఏం చేసి అంటే పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అయింది. అప్పుడు మా నాన్న బాడీ గార్డ్స్ 3 చనిపోయారు. అక్కడ జస్ట్ మిస్ ఆ రోజు మా నాన్న చనిపోవడం. ఓకే. అయితే ఎట్లా జరిగిందంటే పొద్దున అందరు బాత్రూమ్ గిత్ర అందరు పోయిరు. 4 గంటలు లేస్తారు కాబట్టి బాత్రూమ్ గిత్ర పోయేసరికి అంతా అయిపోయింది. కరెక్ట్ 6:05, 6:10కి ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అటు ఇది మన ఫార్మ్ అంతా నిలబడిపోతున్నారు. అక్కడ మిస్ అయిపోయింది. అక్కడ కూడా మా నాన్న ఏంటంటే మా నాన్నకి ఏం అర్థం కాలే. మా నాన్న ఇక్కడ కూర్చొని వీళ్ళ వాళ్ళకు మాట్లాడుతూ ఊరోళ్ళతో మాట్లాడి సరే మేము ఉంటున్నాం ఇటు పోతున్నాము మీరు జాగ్రత్త ఉన్నాం వాళ్ళతో చెప్పి ఒక టీం ఆల్రెడీ ఒక టీం పోయింది. అంటే ఫస్ట్ చెకింగ్ అని చెప్పి ఒక అవుటర్ టీం లేక ముందు పోతున్నారు. వాళ్ళ మీద ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ అయింది ఫైరింగ్. మొత్తం చుట్టూ మొత్తం పోలీసు వాళ్ళే. ఇక ఫైరింగ్ అనేది మా నాన్నకి ఏం అర్థం కాలే. పొద్దున్న లేచి మన పోలీస్ సైడ్ మా డాడీ పోతున్నాడు అటు సైడ్ ఫైరింగ్ అటే అవుతుంది. మా నాన్నకు అర్థం కావాలి ఎటు సైడ్ అవుతుంది అని చెప్పేసి. అటు పోతే లేదని చెప్పేసి మా నాన్న గార్డు ఉండే ఒక మెయిన్ గార్డు జగదీష్ అని చెప్పేసి ఆయనను మా డాడీని ఆయన పట్టుకొని లేకపోతే ఇట్లా భుజం మీద వేసుకొని తీసుకొచ్చేటప్పుడు ఆయన బాడీ గార్డ్కే తగిలింది. ఆయన అక్కడనే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకొక కామ్రేడ్ రైను అని చెప్పేసి ఆ రైను ఏం చేసిరంటే మా డాడీ మళ్ళీ చేతికి పట్టు గుంజుకొని తీసుకొచ్చిందంటూ అట్లా చేసి అక్కడ 3 చనిపోయారు. అంటే మా నాన్నను కాపాడడానికి రిస్క్ వల్ల 3 చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత మేము మళ్ళీ బటాలియన్ వాళ్ళు అక్కడ పోయి చూస్తే అప్పటికి మేము వాళ్ళ కోసం చూసిన ఒక 5-6 కిలోమీటర్ వాళ్ళను వెనక పోయినాం. దొరకలేదు, ఏ పోలీసు కూడా దొరకలేదు. వాళ్ళు అటు పోయారు. తర్వాత మేము ఇటు వచ్చిన డెడ్ బాడీస్ కూడా పోలీసు వాళ్ళే తీసుకుపోయారు. అది అదొక అటెంప్ట్. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ 19లో అదే టైంలో మూమెంట్లోనే మా నాన్న జరిగిపోవడం జరిగింది. ఇది మన డిసెంబర్ ఇవన్నీ జరిగింది. మన జూన్ 2019 మన జూన్ వరకు ఇవన్నీ జరిగినాయి. తర్వాత మిగతా టైంలో అన్ని ప్రోగ్రామ్ వేరే అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ చేసుకుంటూ